అసలు భారం పడేది మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబస్తుడి మీదనే. జీతము అదే, ఆదాయము అదే. కానీ రోజువారీ యూజ్ చేసే నిత్యావసరాల సరుకుల ధరలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. భారతదేశంలో చక్కెర ధరలు రోజు కూడా పెరుగుతూనే ఉన్నాయి. జూలైలో 45 రూపాయలు ఉన్న చక్కెర ధర ఈయాటి రోజున 65 నుంచి 70 రూపాయల వరకు కూడా పెరిగింది. ఒక చక్కెర అనే కాదు, పప్పులు, బియ్యము, నూనె, మస్టర్డ్ ఆయిల్, జీడిపప్పు, చాయపత్త ఇట్లా ప్రతి దాని మీద కూడా రేటు పెరుగుతూనే ఉంది. చక్కెర ధర పెరగడానికి మాత్రం కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఇవి ప్రధాన చెరుకు ఉత్పత్తి రాష్ట్రాలు. సో అక్కడ వరదలు, వర్షాల కారణంగా ఈసారి ఉత్పత్తి జరగలేదు, అందుకనే ఈ చక్కెర మీద ఎఫెక్ట్ పడింది అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు రాబోయేది మొత్తం కూడా పండుగల సీజన్. రాఖీ, వినాయక చవితి, దసరా, దీపావళి ఇట్లా ప్రతి పండుగలు కూడా మనం స్వీట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ నిత్యావసరాల సరుకుల ధరలు ఎందుకు ఇంతలాగా పెరుగుతూ ఉన్నాయో ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు ఏది ఎట్లా ఉన్నా కానీ దాని భారం పడేది మాత్రం మేజర్ గా మధ్యతరగతి ప్రజల మీద మాత్రమే. జీతాలు అయ్యే, ఆదాయాలు అవే. కానీ ఇట్లా ధరలు పెరిగిపోతా ఉంటే ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టమో అది ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు.